Hi, hello students. 10th class maths chapter 8 exercise 8.3లో ఫోర్త్ ప్రాబ్లం నిన్న 2 డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ ప్రాబ్లం. సో మనకి ఇలా ఈ ఈక్వేషన్ ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయాలి. సేమ్ నిన్న ఎలా చేసుకున్నామో అలాగే LHS తీసుకుంటాం. సో ఈ పార్ట్ తీసుకొని ఇది ప్రూవ్ చేస్తాం మనం. దీంట్లో చూడండి tan తీటా. tan అంటే మనం ఏం రాసుకుంటాం, sin బై కాస్. సో sin తీటా బై కాస్ తీటా హోల్ బై, ఇక్కడున్న ఈ హోల్ బై వేసుకున్నాం. 1 మైనస్ కాట్ అంటే ఏంటి, కాస్ తీటా బై సైన్ తీటా. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రాబ్లం కొంచెం లెందీగా ఉంటుంది కానీ ఈజీయే. సో కాట్ అంటే ఏంటి, కాట్ మీన్స్ కాస్ తీటా బై సైన్ తీటా. అలాగే ప్రాబ్లంలో ఉన్న హోల్ బై యాజ్ టీజ్ వేసుకుంటున్నాం. 1 మైనస్ టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా. ఇది. సో ఈ న్యూమరేటర్ని మనం ఏమీ చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాం. సైన్ తీటా బై కాస్ తీటా హోల్ బై, ఇక్కడ మనం సైన్ తీటాని LCM కింద రాసుకుందాం. ఏమీ లేదు అంటే 1 ఇంటూ సైన్ తీటా మైనస్ LCM పైన వాల్యూ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది కాస్ తీటా ప్లస్ ఇక్కడ కూడా అంతే, న్యూమరేటర్ని ఏమాత్రం చేంజ్ చేయట్లేదు. డినామినేటర్లో కాస్ తీటా ఉంది కాబట్టి నేను కాస్ తీటాని LCM కింద తీసుకుంటున్నా. సో 1 ఇంటూ కాస్ తీటా అవుతుంది. అక్కడ ఉన్న మైనస్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. LCM పైన వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మనం ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూని మొత్తం పైకి తీసుకెళ్తే మల్టిప్లికేషన్లోకి ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది, ఇది పైకి వెళ్తుంది. కాబట్టి న్యూమరేటర్లో ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని ఇంటూ, సో మల్టిప్లికేషన్లోకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ వస్తుంది ఫస్ట్ బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా ప్లస్ సేమ్ ఇక్కడ కూడా అంతే, న్యూమరేటర్లో ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకొని కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ ఈ వాల్యూ రివర్స్ అవుతుంది. సో అంటే కాస్ తీటా పైకి వెళ్తుంది, కాస్ తీటా మైనస్ సైన్ తీటా అనేది మనకి కిందకు వస్తుంది. ఒక్కసారి మల్టిప్లై చేసుకుందాం. సైన్ తీటా ఇంటూ సైన్ తీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ తీటా హోల్ బై, ఇక్కడ మనం మల్టిప్లై చేయడానికి ఏమీ లేదు, అన్నీ డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ ఇలా రాసుకుందాం. కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. ప్లస్ ఇక్కడ కూడా అంతే చూడండి, కాస్ తీటా ఇంటూ కాస్ తీటా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ తీటా హోల్ బై, ఇక్కడ కూడా మనం కామన్ తీసుకోవడానికి ఏమీ లేవు కాబట్టి రెండింటిని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుందాం. సైన్ తీటా ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ తీటా. ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి మీరు, ఈ రెండు డినామినేటర్లే, ప్లస్ ఉంది కాబట్టి మనం LCM ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఏదో ఒక కామన్ టర్మ్ ఉండాలి. ఇక్కడ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఉంది, ఇక్కడ కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఉంది. ఈ రెండిట్లో నుంచి నేను ఇక్కడ ఈ టర్మ్లో మైనస్ కామన్ తీస్తే ఇది సైన్ తీటా మైనస్ కాస్ తీటా అవుతుంది. సో చూడండి, ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నా నేను. సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా. ఈ ప్లస్ని వెయిట్ లేదు, ఎందుకు అంటే చెప్తాను. కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్గానే రాశాను చూడండి, కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా. ఇప్పుడు ఈ టర్మ్లో, ఓన్లీ ఈ టర్మ్లో మాత్రమే నేను మైనస్ని కామన్ తీసుకుంటున్నా. సైన్కి మైనస్ ఉంది, మైనస్ కామన్ వెళ్ళిపోతే రిమైనింగ్ ఏం మిగులుతుంది, ప్లస్ మిగులుతుంది. కాబట్టి సైన్ తీటాని నేను ముందు రాసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ కాస్ తీటా ఉంది, నేను మైనస్ కామన్ తీసాను అంటే ఏమవుతుంది, ప్లస్ రావాలి. కాబట్టి మైనస్ కామన్ తీసాను కాబట్టి మైనస్ కాస్ తీటా అవుతుంది. ఎలా అవుతుంది అని ఎవరికైనా డౌట్ వస్తే, ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని మనం
నేను ఇక్కడ చేసి చూపిస్తా చూడండి. సైన్ తీటా మైనస్ కాస్ తీటా, దీన్ని మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు నేను కామన్ తీసుకున్న టర్మ్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. సో మైనస్ ఇంటూ సైన్ తీటా మైనస్ సైన్ తీటా, వాల్యూ మారలా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో కాస్ తీటా, ఇక్కడ కూడా ప్లస్ కాస్ తీటా, ఏం చేంజ్ అవ్వాలి. సో మరి నేను మైనస్ కామన్ తీసుకున్నాను, ఆ మైనస్ ఎక్కడ రాయాలి, ఇక్కడ రాస్తున్నా. ఓకేనా అండి. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి సైన్ తీటా మైనస్ కాస్ తీటాని ఎల్సిఎం కింద రాసుకుందాం. హోల్ బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా, ఈ రెండింటిని కూడా నేను కామన్ తీసుకున్నా. సో కామన్ తీసుకున్నప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ నాకేం మిగులుతాయి, సైన్ స్క్వేర్ తీటా బై, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా మైనస్ సెకండ్ టర్మ్లో కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా, ఇవి మిగిలినవి. ఈ హోల్ బైని కన్ఫ్యూజన్ లేకుండా మనకి నేను ఎలా రాస్తున్నాను అంటే చూడండి ఒకసారి, ఇక్కడ రాసుకుంటున్నాను. 1 బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, 1 బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా, అది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఎలా రాశాను అంటే ఈ టర్మ్ ఏమీ చేంజ్ చేయట్లేదు, ఓన్లీ 1 బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఇది రాసుకున్నాను. రిమైనింగ్ ఏం మిగిలినాయి నాకు, సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా యాజ్ ఇట్ ఈజ్ మిగిలినాయి, అది ఇక్కడ రాసుకుంటున్నా. ఇంటూ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఈ టర్మ్ ఏం చేంజ్ అవ్వదు, సైన్ తీటా బై కాస్ తీటా. ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలంటే రెండు డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఎల్సిఎం కింద అవుతాయి. కాస్ తీటా ఇంటూ సైన్ తీటా, సో కాస్ రాదు కాబట్టి రిమైనింగ్ సైన్ ఉంది, సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా అంటే సైన్ క్యూబ్ తీటా మైనస్ సైన్ క్యాన్సిల్ అయితే కాస్ మిగిలింది, కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, దట్ మీన్స్ కాస్ క్యూబ్ తీటా. ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్లా ఉంది. ఇక్కడ ఫార్ములా రాసుకోండి మీరు, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి అంటే ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ, ఇది ఫార్ములా అవుతుంది మనకి. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది అంటే సైన్ క్యూబ్ తీటా, బీ ప్లేస్లో ఎంత ఉందంటే కాస్ క్యూబ్ తీటా. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై సైన్ తీటా మైనస్ కాస్ తీటా యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. సో ఏ క్యూబ్ కొంచెం జాగ్రత్తగా రాయండి, ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఏ మైనస్ బీ, దట్ మీన్స్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఇంటూ ఏ స్క్వేర్, ఏ ప్లేస్లో సైన్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బీ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏబీ అంటే సైన్ తీటా ఇంటూ కాస్ తీటా హోల్ బై మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నది. సో సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, అది యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. అబ్జర్వ్ చేయండి, సైన్ తీటా మైనస్ కాస్ తీటా, సైన్ తీటా మైనస్ కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే వాల్యూ 1 ప్లస్ రిమైనింగ్ ఏం మిగిలినాయి మనకి సైన్ తీటా కాస్ తీటా బై కాస్ తీటా సైన్ తీటా. ఇక్కడ మనకి మిగిలినవి ఏంటి అంటే ఇవి మిగిలినవి మనకి. సో ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ ఉంది అంటే 1కి ఇది వర్తిస్తుంది, అలాగే దీనికి కూడా ఇది, రెండింటికి సపరేట్గా రాసేసుకుందాం. 1 బై కాస్ తీటా సైన్ తీటా ప్లస్ని యాజ్ ఇట్ ఈజ్గా వేసుకొని సైన్ తీటా కాస్ తీటా బై
కాస్ తీటా సైన్ తీటా అన్న సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే 2 ఇంటూ 3 అన్న 3 ఇంటూ 2 అన్న ఏదైనా ఒకటే అవుతుంది. సో క్యాన్సిల్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఈ డినామినేటర్ని సపరేట్గా రాసుకుందాం. 1/cos తీటా 1/sin తీటా ప్లస్ సైన్ తీటా కాస్ తీటా అది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? జస్ట్ 1. 2 క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది మనకి. 1/cos ఏమవుతుంది? సీకెంట్ తీటా 1/sin అంటే కొసికెంట్ తీటా. సారీ, ఇక్కడ ప్లస్ ఉండదండి, ఇంటూ నేను బై మిస్టేక్ వేశాను. ఎందుకంటే 1/cos తీటా ఇంటూ 1/sin తీటా కాబట్టి 1/cos తీటా అంటే సెక్ తీటా, 1/sin అంటే కొసెక్ తీటా మీన్స్ సీకెంట్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ సెక్ తీటా కొసెక్ తీటా. మనల్ని ప్రూవ్ చేయమన్న ఆర్హెచ్ఎస్ ఇదేనండి. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ప్రాబ్లం అర్థమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.